విషందుడు అరే విషందుడు జస్ట్ ప్రాణాలు జస్ట్ ప్రాణాలు हाँ भाई सलाम वालेकुम। ओ एक घर में सामने निकला 18 वहाँ की झड़पट्टी सी। హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి శైలాపూర్ గ్రామానికి వచ్చిన గోపన్ అండికి వచ్చిన స్నేక్ రెస్క్యూ చేయడానికి. చూద్దాం దాన్ని రెస్క్యూ చేద్దాం. నాగంపా ఉందట ఆల్రెడీ ఇంట్లో పడిగలకి నిలబడాలి. चलो हटा पूरा हटा అట్లా అవును కూడా डब्बा इसमें डब्बा ले सांप डालना के डब्बा नहीं ला పెద్ద మనిషి నికాలు మెల్లడి अरे अरे जीरो अरे अरे जीरो तुम इधर से निकालो. ठीक निकाल नहीं है कंप्यूटर है अगला అన్నది ఏదో మిలితో ఉంది ఉంటుంది ఒకటే వస్తుంది దగ్గర వస్తుంది మూది ఆ ఏడు చూసిండు ప్రశాంత్ అబ్బాయి పప్ప నామా ఎట్లా కన్నా అడిగే తీసుకుంటూ ఆడుతున్నారంటే భయపడ భయం కాదు నేనే ఏం కాదు. పాము కరిస్తే జస్ట్ ప్రాణాలు అంతే. పాము కరిస్తే అది కొడదామనుకున్నారు ఇక్కడ అడిగి తీసినప్పుడు పాము కొట్టదు. జీన్ పాటి దిగారంటే గ్లౌజ్ దిగుతుందా? జీన్ పాటి దిగుతుంది
ఏమన్నా కొద్దిగా అంత మైల పడుతుంది కానీ మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా, బేబీ కోబ్రా. చాలా యాక్టివ్ ఉంది. ఈ పాము కరిచిన మనిషి చనిపోతాడు. పొలాలు నాటేస్తున్నారు కదా, నాటేసినప్పుడు ఆ మడిలలో వాటర్ పడతారు కదా, వాటర్ పడ్డప్పుడు ఎక్కడైనా హోల్స్ ఉంటాయి కదా, హోల్స్లలో వాటర్ అంటే వెళ్ళిపోతాయి. సో అక్కడ నుంచి హోల్స్ల నుంచి బయటికి వచ్చేస్తాయి. బయటికి వచ్చి మన ఇళ్ళలోకి చొరబడుతుంటాయి అన్నమాట. సో ఇళ్ళలో కనుక చెత్త చెదరం ప్లీజ్ దయచేసి ఇంటి చుట్టుపక్కల పెట్టకండి. అండ్ ఎక్కడైనా హోల్స్లు ఉంటే కూడా హోల్స్లను మూసేయాలని, లేకుంటే ఇలాంటి స్నేక్స్ వచ్చేసి మన హోల్స్లలో వచ్చి కూర్చుంటాయి అన్నమాట. చూడండి, చాలా యాక్టివ్ ఉంది స్నేక్ ఇది. సో గాయస్, ఈ స్నేక్స్ లో కూడా డెరిటోక్సిక్ వెనం ఉంటుంది. ఇక్కడ వడ్ల ధాన్యాలు ఉన్నాయి చూడండి. ఈ వడ్ల ధాన్యాలు తినేందుకు ఎలుకలు వస్తుంటాయి. ఎలుకలను తినేందుకు సాధారణంగా పాములు అయితే వస్తుంటాయి. ఓఫ్, చలో నడు రాజా, ఏ నాగ రాజా. బయటికి హ్యాండ్ గ్లౌస్ కూడా అందుతలేదు బాగా. నడు బెట్ట నాగరాజా, నడు నడు నడు. ఎంత గట్టిగా పట్టిందిరా. వినం చూడు, వినం చూడు, వినం వినం. విషందుడు, అరే విషందుడు, అరే విషందుడు, విషందుడు. ఏం కాదు, నాకు జస్ట్ ప్రాణాలు ఇంత వెనం ఇచ్చింది చూసిన. ఈ వెనం తోటి మినిమం మనిషి 1 hour నుంచి 1.5 hour లోపల చనిపోతాడు అంతే. బేబీ స్నేక్ ఎట్లా యాక్టివ్ ఉంది ఇప్పుడు, మళ్ళా కరాలని చూస్తుంది. ఏంటి, ఒక 3-4 times కూడా కరుస్తుంది. ఒక చిన్నగా 1 milligram 2 milligram వెనం ఇంజెక్ట్ చేసినా సరే బాడీలో మనిషి చనిపోతాడు. ఇప్పుడు ఈ వెనం సరిపోదా? ఎట్లా ఉంది నాకు తేనె లేకుండా ఏం కాదు. చలో బయటికి వెళ్దాం. బయట नीचे आता वो बाथरूम कराओ. కొరికింది ఇప్పుడు అడిగి విషయం చూడాలి. पॉइजन ఇది స్నేక్ మేల్ లేదు లేదు మేల్ స్నేక్ ఇది. दोस्तों, आप जो देख रहे हैं इंडियन कोबरा, ओह माय गॉड. కోపం వచ్చినప్పుడు ఒక్కటేసారి ఇట్లా బాగా బైట్ చేసింది అనుకో, మినిమం 40 నుంచి 50 milligram వెనం ఇంజెక్ట్ చేస్తే మనిషికి 20 నుంచి 25 యాంటీ వెనమ్స్ కావాలి. అవి సరిపోకుండా ఎక్కువ కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది. సో బాగా డేంజర్ అయిన పాము ఇది. చూడు ఎట్లా బైట్ చేసింది. వెనమంతా ఇంజెక్ట్ అయింది. డబ్బా తీసుకురా చింటుగా, డబ్బా తెపోరా. బాటిల్ ఏదైనా డబ్బు ఉందా చిన్నది? ప్లాస్టిక్ డబ్బులు లేకుండా చేతి పెట్టుకుపోతాడు. होल डालतो ना मैं दाबो ना चला दाबून वस्तूच मानू. अरे दबना पडतो ना. గోపన దబనా మీ మూల ఉందా? సో ఫ్రెండ్స్, నేనైతే వచ్చి దీనైతే ఈజీగా రెస్క్యూ చేస్తున్నాను గోపన్న.
అన్నగారు చూసారు. సో చూసి వెంటనే నాకు కాల్ చేయగానే వచ్చి దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. తీసుకెళ్ళి మళ్ళీ ప్రాంతంలో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. లేదు అవుతుంది. సో హోలేస్తాం కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వచ్చేసి నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.